మనందరికీ తెలిసిన ఒక సరదా కథ ఇది. కాని ఈ కథలో మనం మెదడు మనతో ఎలా ఆడుకుంటోందో చెప్పే ఒక అద్భుతమైన పాఠం దాగి ఉంది. దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక గురువు ఆయన శిష్యులు నడి దాటిన తరువాత ఒక పెద్ద సమస్యలో పడతారు. అదేంటంటే వాళ్లలో ఒకరు కనబడకుండా పోతారు. ఇంతకీ ఆ రహస్యమేంటో ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. కథలోకి వెళ్తే పరమానందయ్య గారు ఆయన 10 మంది శిష్యులతో కలిసి ఒక నదిని దాటారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. గురువుగారికి తన బృందమంటే చాలా గర్వం. ఎందుకంటే తనతో కలుపుకుని వాళ్లు మొత్తం 11 మంది. అందుకే ఆయనెప్పుడూ మనం ఏకాదశ రుద్రుల్లా ఉన్నాం అని పెరుమైగా చెప్పుకునేవారు. అయితే నది దాటిన తరువాత ఒక శిష్యుడికి అనుమానం వచ్చింది. అయ్యో, అందరం సరిగ్గానే దాటామా, లేక నది ఎవరినైనా మింగేసిందా అని భయపడి ఒకసారి అందరినీ లెక్కపెట్టాలని అనుకున్నాడు. లెక్కపెట్టడం మొదలుపెట్టాడు. కాని ఎంత లెక్కపెట్టినా 10 మందే ఉన్నారు. అంతే, ఆ శిష్యుడికి కంగారొచ్చేసింది. వెంటనే గురువుగారి దగ్గరికి పరుగెత్తికెళ్ళి, గురువుగారు, మనలో ఒకరు లేరు అని ఏడవడం మొదలుపెట్టాడు. మొదట గురువుగారు కూడా ఆశ్చర్యపోయారు. కాని చెప్పింది తన శిష్యుల్లోకెల్లా చాలా తెలివైనవాడు కదా. అందుకే ఒకసారి తనే స్వయంగా లెక్కపెట్టి నిర్ధారించుకోవాలని నిర్ణయించుకున్నారు. అసలు పొరపాటు ఎక్కడ జరిగిందో అర్థం చేసుకోవాలంటే ఆయన ఎలా లెక్కపెట్టారో చూడాలి. పొరపాటు జరగకుండా ఉండాలని ముందుగా శిష్యులందర్నీ ఒక వరుసలో నిలబెట్టారు. కాని విచిత్రమేంటంటే గురువుగారు లెక్కపెట్టినా కూడా 10 మందే తేలారు. శిష్యుడి భయమే నిజమైందని ఆయన కూడా నమ్మేశారు. నది నిజంగానే తమలో ఒకరిని తీసుకెళ్లిపోయిందని నిర్ధారణకొచ్చేశారు. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. శిష్యుడు సరే, గురువుగారు కూడా ఎలా తప్పుగా లెక్కపెట్టారు? ఇద్దరూ ఎలా పొరపాటు పడ్డారు? ఈ మొత్తం గందరగోళానికి కారణం చాలా చిన్న పొరపాటు. ఏంటంటే ఎవరు లెక్క పెడుతున్నారో వాళ్లు తమను తాము లెక్కించుకోవడమే మర్చిపోయారు. అంతే. ఇక్కడ చూడండి, ఈ తేడా ఎంత స్పష్టంగా ఉందో. నిజానికి ఉన్నది 11 మంది, కాని వాళ్లు లెక్కపెడితే వస్తున్నది 10 మంది. ఈ తేడాకు కారణం ఆ ఒక్క కనిపించని పొరపాటే. మరి ఈ సమస్య ఎలా పరిష్కారమైంది? అందరూ ఏడుస్తూ దిగులుగా ఇంటికి తిరిగొచ్చారు. జరిగినదంతా గురువుగారి భార్య పేరిందేవికి చెప్పారు. ఆమె తన లోకజ్ఞానంతో చాలా తెలివైన పద్ధతిని వాడింది. వాళ్లలా కాకుండా ఒక కొత్త పద్ధతిలో సమస్యను పరిష్కరించింది. ఆమె ప్రతి ఒక్కర్నీ చేత్తో తాకుతూ 1, 2, 3 అని లెక్కపెట్టింది. చివరికి లెక్క తేలింది 11. అంటే తప్పిపోయిన వ్యక్తి అసలు తప్పిపోనేలేదు. అందరూ అక్కడే ఉన్నారు. సరైన లెక్క తెలియగానే అందరూ అప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. అప్పటివరకు వాళ్లలో ఉన్న భయం, ఆందోళన అన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి. ఈ కథ వినడానికి నవ్వొచ్చేలా ఉన్నా ఇందులో మన ఆలోచనా విధానం గురించి ఒక చాలా లోతైన పాఠం దాగి ఉంది. కాబట్టి ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిందేంటంటే, మనం ఆలోచించడం మొదలుపెట్టే చోట ఒక చిన్న పొరపాటు జరిగినా అది చివరకు ఎంత పెద్ద తప్పుడు నిర్ణయానికి దారితీస్తుందో అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు మనకు కనిపించని నిజాలు బయటివారికి చాలా సులభంగా కనిపిస్తాయి. సరళమైన పరిష్కారాలే ఉత్తమమైనవి. ఈ కథ మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్నతో వదిలేస్తుంది. మన జీవితాల్లో కూడా మనల్ని మనం లెక్కలోకి తీసుకుపోవడం వల్ల మన కళ్ల ముందే ఉన్న ఏ నిజాలను మనం చూడలేకపోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి.